హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది. మీకు నెక్స్ట్ మెరిట్ లిస్ట్ తెలంగాణది రాబోతుంది. దాంట్లో మీరు ఎలా చూసుకోవాలి అండ్ మీకు మెరిట్ లిస్ట్ రాగానే మీకు సీట్ వస్తుందా లేదా ఒక క్లారిటీ రావడానికి వీడియో చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెయిడ్ గైడెన్స్ కోసం మాత్రమే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక మాత్రం కాల్స్ అలో చేయబడతాయి. అండ్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని హైప్ కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చేది మెరిట్ లిస్ట్. సో దీనికి సంబంధించి మన వెబ్సైట్ neethunt.com. సో neethunt.comలో చాలా డేటా అయితే పెడుతున్నాం మేము. ఇదైతే చాలా ఇంప్రూవ్ కాబోతుంది ఇంకా, అండ్ ఇప్పటికే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది తీసుకుంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రాగానే మీకు అర్థమయ్యేలా ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనకు ఉన్నటువంటి ఒకటి ఉంది, మనకు చూడండి, మెరిట్ లిస్ట్ మ్యాప్డ్ విత్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో ఇక్కడ ఇది మొత్తం మెరిట్ లిస్ట్ అన్నమాట. 2025 మెరిట్ లిస్ట్. సో మీకు కట్ ఆఫ్ కూడా నెక్స్ట్ ఒక్కసారి మీకు మెరిట్ లిస్ట్ రాగానే కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలని చూద్దాం. సో ఇది మెరిట్ లిస్ట్, ఓకేనా. సో కంప్లీట్ మెరిట్ లిస్ట్ 2025కి సంబంధించిన మొత్తం మెరిట్ లిస్ట్ అనమాట ఇది. సో ఇందులో మరి అందరు సీట్ తీసుకున్నారా, ఎక్కడ వచ్చింది సీట్స్ అని చూద్దాం ఇక్కడ. సో మెరిట్ లిస్ట్లో ఉన్న టాప్ ర్యాంకర్, సో టాప్ ర్యాంకర్ ఇక్కడైతే ఉన్నాడు 144. సో ఇతను ఆల్ ఇండియాలో జిప్మర్ అయితే తీసుకోవడం జరిగింది, తెలంగాణకి రాలేదు. సో ఆల్ ఇండియాలో తీసుకున్నాడు, జిప్మర్ కాలేజ్కి వెళ్ళిపోయాడు ఇతను. అండ్ అదేవిధంగా చాలామంది కూడా టాప్లో వాళ్ళు ఇక్కడ సీట్లు అయితే తీసుకోరు. సో మనం ఇప్పుడు చూద్దాం ఓపెన్ బీసీ ప్రతి దాంట్లో ఎక్కడి వరకు వస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కాలంలో మీకు సీరియల్ నెంబర్ అండ్ మెరిట్ సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, మార్క్స్ అండ్ ఎన్సీసీ యాడ్ చేశాక మార్క్స్, అండ్ ఇందులో మీకు మేల్, ఫీమేల్ అండ్ క్యాస్ట్, అండ్ ఇక్కడ పైన చూస్తే మీకు మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కాలం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి క్యాస్ట్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క టేబుల్ మీ దగ్గర ఉన్నట్లయితే మీ కట్ ఆఫ్ మీరే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మెరిట్ లిస్ట్లో టాప్ 20, టాప్ 28, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 30. సో ఇతడు ఎక్కడ సీట్ తీసుకున్నాడని దాని మీద మనం ట్యాప్ చేసి చూసినట్లయితే ఆల్ ఇండియాలో గాంధీ తీసుకున్నాడు. చాలా గ్రేట్, ఎందుకంటే లోకల్లో కూడా వస్తుంది, కానీ లోకల్లో ఒకరికి సీట్ ఇద్దామని చెప్పి ఇతడు ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్లోనే గాంధీ తీసేసుకున్నాడు, ఇంకా తెలంగాణకి వచ్చేసాడు. సో ఆల్ ఇండియా ద్వారా ఒక సీట్ తీసుకొని ఇతనైతే రావడం జరిగింది. సో ఇతడైతే ఆల్ ఇండియా తీసుకున్నాడు. సో ఇది ఈ ర్యాంకుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ దాదాపు ఒక 100 వరకు వెళ్ళి చూద్దాం. అంటే మనకు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ లోకల్కి కాంపిటీషన్ అవ్వరు, వాళ్ళు ఆల్ ఇండియాలో కూడా అప్లై చేసి ఉంటారు. నెంబర్ 70. సో నెంబర్ 70 చూస్తే ఆల్ ఇండియాలో గాంధీ తీసుకున్నాడు అండ్ లోకల్లో గాంధీ తీసుకున్నాడు, కాకపోతే ఆల్ ఇండియాలో జాయిన్ అయిపోయి ఉంటాడు. ఓకే, ఆల్ ఇండియాలో గాంధీలో జాయిన్ అయ్యాడు, లోకల్లో సీట్ అంటే ఆల్ ఇండియాలోనే ఇతను జాయిన్ అయ్యాడు. సో ఈ విధంగా మనం ప్రతి క్యాస్ట్, ప్రతి ర్యాంకుకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోకల్ కట్ ఆఫ్స్ చూద్దాం. మెరిట్ లిస్ట్ రాగానే మీరు ఏం చూసుకోవాలనే చూద్దాం. సో మెరిట్ లిస్ట్లో ఇది ఓపెన్, టోటల్ ఇది మెరిట్ లిస్ట్ అన్నమాట. సో మెరిట్ లిస్ట్లో ఓపెన్లో ఎక్కడి వరకు వచ్చింది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఓపెన్ ఇవన్నీ మనకు డైరెక్ట్ మెరిట్ లిస్ట్. సో ఓపెన్లో చూస్తే మెరిట్ లిస్ట్లో గవర్నమెంట్ సీట్ రావాలంటే 3555 ఉన్న స్టూడెంట్కి గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే తెలంగాణలో ఫస్ట్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ థర్డ్ రౌండ్లో అయితే గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. సో ఆ స్టూడెంట్కి అండ్ ఆ స్టూడెంట్ యొక్క మెరిట్ లిస్ట్ నెంబర్ 3555, బీసీఈ నెంబర్ 425 అండ్ కేటగిరీ బీసీఈ స్కోర్ 416 2025లో. సో ఫస్ట్ విఆర్కే ఉమెన్ చివరి ఫేజ్లో మాత్రం గవర్నమెంట్ కొమరం భీం ఆసిఫాబాద్ తీసుకొని అక్కడైతే జాయిన్ కావడం జరిగింది స్టూడెంట్. సో మెరిట్ లిస్ట్లో 3555 వరకు మనకు గవర్నమెంట్లో సీట్ అయితే వచ్చింది. మరి ప్రైవేట్ సీటు ఏదో ఒక సీట్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా ఓపెన్ కట్ ఆఫ్ అయితే 4468 మెరిట్ ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఇది అతని ఆల్ టికెట్, నేము అండ్ మార్క్స్, ఇది మార్క్సే. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు. సో ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇతనికి లాస్ట్ సీట్ ఇంకా ఎంబీబీఎస్లో ఈ స్టూడెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే 4468 స్టూడెంట్. సో ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, థర్డ్ రౌండ్లో నోవాలో వచ్చింది. ఓకే,
ఓపెన్ జనరల్‌లో వచ్చింది. థర్డ్ రౌండ్ నోవాలో ఈ స్టూడెంట్‌కి అయితే రావడం జరిగింది. సో ఫస్ట్, సెకండ్ రౌండ్‌లో ఎంబీబీఎస్ సీట్ రాలేదు. చాలా లక్కీగా థర్డ్ రౌండ్‌లో వచ్చింది. అండ్ ఇతడికి ఓపెన్ కేటగిరీలో వచ్చింది. కానీ ఇతను బీసీడీలో ఇతని ర్యాంక్ 825 అన్నమాట. ఓకే. మార్క్స్ 403 ఓపెన్ కట్ ఆఫ్. కంప్లీట్‌గా ఓపెన్ కట్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోండి. రేపు మెరిట్ లిస్ట్ మనదొచ్చాక కూడా నేను వెబ్‌సైట్‌లో ఇలాగే ఆ మెరిట్ లిస్ట్‌ని అయితే పెడతాను. సో ఇప్పుడు ఈచ్ క్యాస్ట్ ఎలా ఉంది అనేదైతే చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రతి క్యాస్ట్ యొక్క మెరిట్ లిస్ట్ చూడాలి అంటే ఇక్కడ ఆల్ కేటగిరీస్ అని చూడండి పైన మన వెబ్‌సైట్‌లో అయితే ఎవరైనా ఇప్పుడు తీసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఆల్ కేటగిరీస్ టైప్ మీకు రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక మీ ఆల్ ఇండియా ర్యాంక్ కొడితే మీది ఎక్కడో వస్తుంది ఇక్కడ లిస్ట్‌లో. అండ్ ఆల్ కేటగిరీస్‌లో ఇప్పుడు నెక్స్ట్ మనం బీసీఏ చూస్తున్నాం. సో ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేయండి అండ్ బీసీఏ సెలెక్ట్ చేసుకోండి. బీసీఏ వాళ్ళ లిస్టు మాత్రమే వస్తుంది చూడండి. ఇది కంప్లీట్ ఇంకా బీసీఏ వాళ్ళ లిస్ట్ అనమాట. సో టోటల్ ఎంతమంది బీసీఏ వాళ్ళు 2025లో రాశారు అంటే మెరిట్ లిస్ట్లో ఉన్నారు అంటే 1172. సో టోటల్ మెరిట్ లిస్టు 18,021లో 1172 మంది బీసీఏ వాళ్ళు ఉన్నారు. మరి బీసీఏలో ప్రైవేట్, గవర్నమెంట్ ఎక్కడి వరకు కట్ అయింది, వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చింది అనేది చూద్దాం. సో బీసీఏలో కేటగిరీ ర్యాంకు 387కి గవర్నమెంట్ సీట్ కట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 387 బీసీఏ స్టూడెంట్. అతడి మెరిట్ ర్యాంక్ ఎంత అంటే 8,803. రేపు రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్లో ఇంత ర్యాంకు. ఇది మనం బీసీఏ సపరేట్ చేస్తే వచ్చిన బీసీఏలో ర్యాంకు. సో ఇక్కడి వరకు అయితే వచ్చింది 387 వరకు అయితే రావడం జరిగింది బీసీఏలో. అండ్ స్టూడెంట్ భాను ప్రకాష్ అండ్ ఇక్కడ మీకు బీసీఏ చూడొచ్చు. సో ఇతనికి హాల్ టికెట్ని ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్, సెకండ్ రౌండ్ అసలు వచ్చిందా లేదా అని చూద్దాం. సో బీసీఏలో ర్యాంక్ క్యాస్ట్ సీరియల్ నెంబర్ 387, మెరిట్ లిస్ట్ నెంబర్ 8,863, స్కోర్ 351. ఓకే, 351 స్కోర్. అండ్ ఇతనికి గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్, సెకండ్ రౌండ్లో ఎక్కడొచ్చింది ఇతనికి అని చూద్దాం. ఫస్ట్ రౌండ్ అయితే చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ కాలేదు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మొత్తం ఆప్షన్స్ పెట్టుకోలేదేమో బహుశా. అండ్ సెకండ్ రౌండ్లో చెల్మడ ఆనందరావు. థర్డ్ రౌండ్లో మాత్రం కొమరం భీం మహబూబాబాద్లో వచ్చింది. సో ఇది బీసీఏకి సంబంధించిన గవర్నమెంట్ కట్ ఆఫ్. అంటే రేపు రిలీజ్ అయ్యే లిస్ట్లో మీ నెంబర్ ఇంత ఉండాలి. ఓన్లీ బీసీఏ లిస్ట్లో ఇంత ఉంటే ఎక్కువ ఛాన్సెస్. ఇంకా కొన్ని కాలేజీలు వచ్చాయి కాబట్టి దీన్ని 400 చేసుకోండి. ఓకే, దీన్ని దాదాపు 9,000 చేసుకోండి మెరిట్ ర్యాంక్, ఎందుకంటే కాలేజ్ పెరిగాయి కాబట్టి. ఇది యాస్టీస్ 2025 నేను చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇది బీసీఏలో 387 దాకా వచ్చిన స్టూడెంట్ గురించి. మరి బీసీఏలో కట్ ఆఫ్కి ఎంత మెరిట్ ర్యాంకు, ఎంత బీసీఏ ర్యాంక్ అనేది చూద్దాం. టోటల్ కట్ ఆఫ్ బీసీఏలో కట్ ఆఫ్కి ఎంత మెరిట్ ర్యాంక్, ఎంత బీసీఏ ర్యాంక్ ఉందో ఇక్కడ చూద్దాం. ఇలా మీరు ప్రతి ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఫస్ట్, సెకండ్ రౌండ్లో ఎక్కడ వచ్చింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. 470. సో 470కి ఎంబీబీఎస్ కట్ అయింది బీసీఏలో. ఇది బీసీఏ ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంకు. ఓకే, ఇది అతడి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇవి మార్క్స్ 338 అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇప్పుడు ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ 2 రౌండ్స్లో వచ్చి ఉండదు, ఎందుకంటే ఇంకా లాస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ దాదాపు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రాలేదు. సో థర్డ్ రౌండ్లో టీఆర్ఆర్లో వచ్చింది. థర్డ్ రౌండ్ ఇంకా లాస్ట్ రౌండ్ అనమాట. అంటే ఇంకా మనకు తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది, కానీ మీకు తెలుసు అది అప్పటి వరకు ఎవరికైతే సీట్ రాదో వాళ్ళకే. సో టీఆర్ఆర్లో వచ్చింది. మరి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే బీసీఏలో 470వ ర్యాంక్ అండ్ మెరిట్ లిస్ట్లో 9,821. అండ్ ఈసారి కాలేజీలు పెరిగాయి కాబట్టి 485 క్యాస్ట్ ర్యాంక్, దాదాపు 10,000 మెరిట్ ర్యాంక్ వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది బీసీఏకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. సో బీసీఏలో కంప్లీట్ లిస్ట్ ఇలా మనకైతే మెరిట్ లిస్ట్ మనం దీన్ని అయితే మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. 2025 2026 రాగానే కూడా ఎవరిది వాళ్ళకి సపరేట్ చేసి నేను పెడతాను. నెక్స్ట్ బీసీబీ చూద్దాం. సో ఒకసారి బీసీబీ సెలెక్ట్ చేసుకోగానే మనకు బీసీబీ లిస్ట్ అయితే రావడం జరిగింది. మరి ఎంతమంది బీసీబీ వాళ్ళు అప్లై చేసుకున్నారు అంటే మొత్తం మెరిట్ లిస్ట్లో 2,833 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు. అండ్ బీసీబీలో మరి ఎక్కడి వరకు కట్ అయింది అంటే టోటల్గా బీసీబీ 819. సిబిలో మీరు చూస్తే 819 వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది.
అండ్ ఇది మెరిట్ ర్యాంకు 4213. రేపు రిలీజ్ అయ్యే లిస్ట్లో ఇంత ఉంటే బీసీబీ అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్గా బీసీబీలో ఎంత ర్యాంక్ ఉండాలంటే 819 బీసీబీ స్టూడెంట్కి గవర్నమెంట్ సీట్ అయితే అయిపోయింది. మరి ఆ స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ మీద మనం ఒకవేళ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అతనికి అంతకుముందు రౌండ్లో ఎక్కడ వచ్చింది కూడా తెలుస్తుంది. అండ్ ఇవన్నీ స్టూడెంట్ డీటెయిల్స్, మార్క్స్ ఇవన్నీ. అండ్ క్యాస్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇవి మనం సపరేట్ చేసాం బీసీబీ క్యాస్ట్. సో ఈ స్టూడెంట్కి ఎక్కడ వచ్చింది 819 స్టూడెంట్స్, కానీ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ ఇతని డీటెయిల్స్ పడే చూడండి. క్యాస్ట్లో 819 ర్యాంకు, మెరిట్లో 4213 ర్యాంకు, రూల్ నెంబర్, స్కోర్ అండ్ నీట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఆల్ ఇండియాకి ఇతను అప్లై చేయడు, తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇతనికి వచ్చిన ఫస్ట్ రౌండ్లో సీటు నాట్ అలాటెడ్, ఫస్ట్ రౌండ్లో సీటే రాలేదు. సెకండ్ రౌండ్లో వచ్చింది కొమ్రం భీం ఆసిఫాబాద్, సెకండ్ రౌండ్లో వచ్చింది. థర్డ్ రౌండ్లో కూడా అదే కాలేజ్, అంటే థర్డ్ రౌండ్లో ఇంకా అప్గ్రేడ్ కాలేదు, లేకపోతే పెట్టుకోలేదు. సో బీసీబీ జనరల్ ఇది అన్నమాట. కొమ్రం భీం వరకు బీసీబీ 819 ర్యాంకు వరకు బీసీబీలో గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. మరి ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్, ఏ ర్యాంక్ వరకు వచ్చింది బీసీబీలో అని చూద్దాం. 1000 బీసీబీ స్టూడెంట్ కూడా గవర్నమెంట్ కాదు, ప్రైవేట్లో, అంటే ప్రైవేట్లో ఉండే ఫ్రీ కేటగిరీ సీట్స్లో రావడం జరిగింది. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో 1000 స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇతనికి మెరిట్ ర్యాంక్ 5068. గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే దాంట్లో మీకు అంత ర్యాంక్ ఉంటే బెస్ట్ ఛాన్సెస్. ఇంకా కాలేజీలు పెరిగాయి కాబట్టి ఇంకొక 200 పెంచుకోవచ్చు. క్యాస్ట్ ర్యాంక్ ఇంకొక 30-40 పెంచవచ్చు. 395 మార్కులకు పోయినసారి కట్ అయింది. అండ్ అప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంకు ఇది. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేద్దాం. మరి తనకి లాస్ట్ రౌండ్ వచ్చిందా, ఫస్ట్ రౌండ్లో ఎక్కడైనా వచ్చిందా అని తెలుస్తుంది. సో అలాట్మెంట్ ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ రాలేదు, తెలంగాణ ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు. థర్డ్ రౌండ్లో లక్కీగా సీట్ వచ్చేసింది, నోవాలో వచ్చింది. సో నోవాలో వచ్చేసింది. అండ్ తనకి బీసీబీ ర్యాంకు 1000 ఎగ్జాక్ట్గా. ఓకే, మరి 1001 స్టూడెంట్కి వచ్చిందా, సేమ్ మార్క్స్ ఉన్నాయి. 1002 స్టూడెంట్కి వచ్చిందా, సేమ్ మార్క్స్ ఉన్నాయంటే 1001 స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. సో 1001 స్టూడెంట్కి ఎక్కడ సీట్ రాలేదు, అంటే కరెక్ట్ 1000 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది బీసీబీలో. అండ్ ఈసారి కూడా మీ బీసీబీ ర్యాంక్ 1000 అయినట్లయితే మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ చూద్దాం. సో బీసీసీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, పైన సెలెక్ట్ క్యాస్ట్ కేటగిరీలో. అండ్ ఎంతమంది అప్లై చేశారు బీసీసీ వాళ్ళు ఇక్కడ వస్తుంది. మొత్తం 18,021కి 254 మంది లాస్ట్ టైం అప్లై చేశారు. లాస్ట్ టైంలో అప్లై చేశారు. మరి బీసీసీలో ఎక్కడి వరకు సీట్ వచ్చింది అనేది చూద్దాం. సో బీసీసీ గవర్నమెంట్ సీటు 73 మందికి వచ్చింది, 73. ఆ 73 స్టూడెంట్ మీద మనం ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. సో ఇదంతా ఇంకా బీసీసీ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నారు బీసీసీ 73. ఓకే, సో మీకు ఇటు వెళ్తే మీకు బీసీసీ క్యాస్ట్ కూడా కనిపిస్తుంది, ఫీమేల్. ఓకే, నెక్స్ట్ మనం ప్రతి లిస్ట్ని కూడా ఇలా పెడతాం. ఈ 73 ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. సో బీసీసీ చూడండి, మీకు 73 మందికి గవర్నమెంట్ వచ్చింది, అంటే 73 ర్యాంక్ వరకు. ఇది మెరిట్ లిస్ట్ ర్యాంక్ 9435. ఓకేనా. సో ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, థర్డ్ రౌండ్లో అంటే ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్ నోవా వచ్చింది, థర్డ్ రౌండ్లో గవర్నమెంట్ కొమ్రం భీం ఆసిఫాబాద్లో వచ్చింది. ఓకే, ఫస్ట్ రౌండ్ సీటే రాలేదు, కానీ థర్డ్ రౌండ్ వచ్చేవరకు గవర్నమెంట్ సీట్ వచ్చేసింది. అండ్ అసలు కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉందంటే 74 వరకు వెళ్ళింది ఈ మొత్తం స్టూడెంట్స్లో. సో ఇతడికి ఇదే రౌండ్లో ఏ రౌండ్లో వచ్చిందో చూద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేసి చూద్దాం. చూస్తే ఎక్కడ రాలేదు, లాస్ట్ రౌండ్లో నోవాలో రావడం జరిగింది. ఓకే, సో ఇంకా తర్వాత 74 తర్వాత మరి ఏమైనా సీట్ వచ్చిందా, 75 ఉంది, ఇక్కడ 75 మీద ప్రెస్ చేయండి. ఎక్కడ సీట్ రాలేదు, అంటే 74 వరకే క్లోజ్ అన్నమాట. సో ఇది బీసీసీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోండి, రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక మీ క్యాల్కులేషన్ అవసరం లేదు, మన దాంట్లో ఇలా డివైడ్ చేసి పెడతాం. ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళు చూసుకోవచ్చు డైరెక్ట్. నెక్స్ట్ బీసీడీ సెలెక్ట్ చేస్తాను. సో బీసీడీ సెలెక్ట్ చేసినాక వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇంతమంది స్టూడెంట్స్కు బీసీడీ వాళ్ళు ఇంతమంది అప్లై చేశారు. మరి బీసీడీలో ఏ ర్యాంక్ వరకు గవర్నమెంట్ ప్రైవేట్ సీట్ వచ్చింది అంటే గవర్నమెంట్ చూద్దాం. 665 ర్యాంక్ వరకు గవర్నమెంట్ అయితే రావడం జరిగింది. 665 665 ర్యాంక్ వరకు గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. 655 బీసీడీ 665. సో ఇక్కడ ఉన్నాడు 665 స్టూడెంట్. ఇక్కడి వరకు గవర్నమెంట్ అయితే కట్ అయింది. సో ఇది బీసీడీ సపరేట్ చేసాం. ఇది మెరిట్ లిస్ట్లో నెంబరు,
ఇది బీసీడీలో సీరియల్ నెంబరు, అంటే బీసీడీ ర్యాంక్ అన్నమాట. సో ఈ స్టూడెంట్కి మరి ఫస్ట్ సెకండ్ రౌండ్లో ఇక్కడ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మీకు వచ్చేస్తాయి. ఆల్ ఇండియాలో ఫస్ట్ రౌండ్ రాలేదు, తెలంగాణ ఫస్ట్ రౌండ్ రాలేదు, తెలంగాణ సెకండ్ రౌండ్లో ప్రతిమ మెడికల్ కాలేజ్ వచ్చింది కరీంనగర్. అండ్ థర్డ్ రౌండ్లో మాత్రం కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ అయితే ఇతడు సాధించాడు. సో ఇదన్నమాట, సెకండ్ రౌండ్ నుంచి ఇతనికి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. అండ్ ఇతని డీటెయిల్స్ చూస్తే బీసీడీలో ర్యాంక్ 665, ఇది మెరిట్ ర్యాంకు, ఓకే, మార్కులు, అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఈ స్టూడెంట్కి అలా వచ్చింది. నెక్స్ట్ మరి యాక్చువల్గా బీసీడీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే కట్ ఆఫ్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, 665 ఏమో గవర్నమెంట్కి వచ్చింది. మరి ప్రైవేట్ ఇవన్నీ కలిపి ఏదో ఒక ఎంబీబీఎస్ అసలు ఎంతమందికి వచ్చిందంటే 878 మందికి వచ్చింది. సో ఆ 878 స్టూడెంట్ ఎవరో చూద్దాం. ఇక్కడ స్టూడెంట్, సో ఇది బీసీడీలో ర్యాంక్ అన్నమాట ఇది, ఓకేనా. సో బీసీడీలో ర్యాంక్ 878, 398 మార్కులకి రావడం జరిగింది ఎంబీబీఎస్ అనేది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసి చూద్దాం ఫస్ట్ 2 రౌండ్స్ ఎక్కడైనా వచ్చిందా మరి అంటే రాదు, ఎందుకంటే చివరి సీట్ కదా. సో థర్డ్ రౌండ్లో నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి, బీసీడీ జనరల్, ఓకే. సో ఇదైతే బీసీడీ టోటల్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ మనం బీసీఈ చూద్దాం. సో బీసీఈలో మరి ఎక్కడి వరకు వచ్చింది, ఎంతమంది రాయడం కాదు, ఎంతమంది అప్లై చేసుకున్నారు. సో బీసీఈ సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. బీసీఈలో 18,021 మంది ఉంటే 2,482 మంది అప్లై చేశారు. మరి బీసీఈలో గవర్నమెంట్ సీటు ఏ ర్యాంక్ వరకు వచ్చింది, 514 వరకు వచ్చింది. సో 514 బీసీఈలో రేపు మీకు ర్యాంక్ మెరిట్ లిస్ట్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది సార్, సీట్లు పెరిగాయి కాబట్టి. మనం యాస్టీస్ పోయినసరికి చెప్తున్నాను, ప్రతి క్యాస్ట్ ర్యాంకు 30-40, ప్రతి మెరిట్ ర్యాంక్కి ఒక 200 పెంచుకోండి మీరు, ఓకే. సో బీసీఈలో 514కి గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఉంది 514 ర్యాంక్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ ర్యాంక్ స్టూడెంట్ అండ్ వీళ్ళకి 407 మార్కులకి గవర్నమెంట్ కట్ అయింది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే తెలుస్తుంది. సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్లో డాక్టర్ విఆర్కే వచ్చింది. థర్డ్ రౌండ్ గవర్నమెంట్ ములుగులో వచ్చేసింది, ఓకే. థర్డ్ రౌండ్లో గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరిగింది. ఆల్ ఇండియా ఎలాగో మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఉండరు బహుశా. నెక్స్ట్ మరి 514 వరకు వచ్చింది. మరి 515 స్టూడెంట్ని చూద్దాం. 515 స్టూడెంట్కి గవర్నమెంట్ సీట్ వచ్చిందా అంటే లేదు. సెకండ్ రౌండ్లో ప్రతిమ కరీంనగర్ వచ్చింది, థర్డ్ రౌండ్లో కూడా ప్రతిమ కరీంనగర్. సో ఇంకా వీళ్ళ గవర్నమెంట్ సీటు 515కి అయితే రాలేదు. మరి 516 ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే ఆర్వీఎంలో ఫిక్స్ అయిపోయారు బీసీఈ, 516 ర్యాంక్ బీసీఈలో. ఇలా ప్రతి దానికి మీరు చూడొచ్చు. నెక్స్ట్ చివరి ఎంబీబీఎస్ సీటు బీసీఈలో ఏ ర్యాంక్స్, ఇక్కడ ర్యాంకులు అనేవి చాలా ఇంపార్టెంట్, రేపు మీకు ఆ ర్యాంక్సే తెలుస్తాయి. 646 వరకు బీసీఈ కట్ అయిపోయింది. ఇక్కడ అందరికీ సేమ్ మార్కులు ఉన్నా వీళ్ళకి సీట్స్ రాలేదు, ఇక్కడ వరకు వచ్చింది. సో ఒకసారి చూద్దాం. 646 స్టూడెంట్ చివరి రౌండ్లోనే నోవాలో వచ్చింది, ఇంకా అందరికీ లాస్ట్ సీట్ నోవానే. సో నోవాలో వచ్చింది. మరి 647కి వచ్చిందా, రాలేదు, ఎక్కడ సీటు నో అలాట్మెంట్, ఓకే. సో చివరి సీటు 646 ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ క్యాస్ట్ ర్యాంకు, మెరిట్ ర్యాంకు వస్తాయి. రేపు లిస్ట్లో మీకు ఇది కనిపిస్తుంది, కానీ క్యాస్ట్ ర్యాంక్ కనిపించదు, మనం వెబ్సైట్లో పెడతాం అది, ఓకేనా. సో ఈ విధంగా అయితే ప్రతిదీ చూడొచ్చు మీరు. నెక్స్ట్ బీసీఈ తర్వాత ఈడబ్ల్యూఎస్ చూద్దాం. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ మరి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి సీట్ వచ్చింది అనేది ఈడబ్ల్యూఎస్ని సెలెక్ట్ చేశా. సో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది పెట్టారు అంటే ఇక్కడ 18,021 మందిలో 1,190 మంది ఈడబ్ల్యూఎస్ పెట్టారు. మరి ఇందులో ఎక్కడి వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ అంటే 356 వరకు గవర్నమెంట్ సీట్ అయితే ఈడబ్ల్యూఎస్లో రావడం జరిగింది. 356. ప్రైవేట్లో ఎలాగో ఈడబ్ల్యూఎస్ లేదు, కానీ ఎంఆర్సీ వల్ల అక్కడక్కడ వస్తాయి, అది మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈడబ్ల్యూఎస్ మెయిన్గా 356 మందికి వచ్చింది. సో 356 స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు చూడండి, 356 స్టూడెంట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 356 స్టూడెంట్, 422 మార్క్స్. ప్రెస్ చేయండి 356 మీద. ఆల్ ఇండియాలో అప్లై చేయలేదు. సెకండ్ రౌండ్ చెల్మడ ఆనందరావు అండ్ థర్డ్ రౌండ్ మమతా ఖమ్మం, ఓకే. ఇది ప్రైవేట్లో ఇక్కడ వరకు అయితే వచ్చింది.
అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ 376. సో ఈడబ్ల్యూఎస్ ఇక్కడ వరకు క్లోజ్. మరి స్టూడెంట్కి ఎక్కడ సీట్లు వచ్చాయి చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ రాలే, సెకండ్ రౌండ్ ఓపెన్లో వచ్చింది గౌట్ మెడికల్ కాలేజ్ ములుగు, థర్డ్ రౌండ్ ఈడబ్ల్యూఎస్లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకు ఓపెన్ ఈడబ్ల్యూఎస్ రెండు వర్తిస్తాయి నిర్మల్. సెకండ్ రౌండ్ ఏమో ఓపెన్లో వచ్చింది, ఇక్కడ అలాట్మెంట్ కేటగిరీ చూడండి. థర్డ్ రౌండ్లో ఈడబ్ల్యూఎస్లో వచ్చింది. సో టోటల్గా 376 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్లు అయితే వచ్చాయి. ఇంకా వీళ్ళకి సీట్లు ఎలా పెరిగావు, ఫిక్స్ సీట్లు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే కంప్లీట్ స్టోరీ ఇది. సో ఈడబ్ల్యూఎస్తో కట్ ఆఫ్కు యూజ్ ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్ మైనారిటీ. సో మైనారిటీ ఎంతమంది అప్లై చేశారు? 3345 మంది అప్లై చేశారు. 3345 మంది మైనారిటీస్లో అప్లై చేశారు. మరి ఎంతమందికి ఇక్కడ సీట్ వచ్చింది అంటే ఏ మైనారిటీస్లో సీట్ వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మైనారిటీలో 884 మందికి సీట్ అయితే రావడం జరిగింది. 884. సో ప్రతి ఆల్ ఇండియా ర్యాంక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఎంటైర్ డేటా అయితే వస్తుంది. 884. సో ఇక్కడైతే ఉంది, ఇది మైనారిటీ కట్ ఆఫ్. లాస్ట్ టైం మైనారిటీ కట్ ఆఫ్ ఇది 884, ఇది మైనారిటీ కట్ ఆఫ్. ఓకే, సో మైనారిటీ దాని మీద క్లిక్ చేసి చూద్దాం ఆల్ ఇండియా ర్యాంక్ మీద. సో ఇక్కడ మనకు లాస్ట్ రౌండ్లో అయాన్ వచ్చింది, చివరి రౌండ్లో అయాన్ అయితే రావడం జరిగింది. దీంతో క్లోజ్ అన్నమాట ఈ మైనారిటీ కేటగిరీ అనేది. 884 మందికి వచ్చింది, 3000 మంది అప్లై చేసుకున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూద్దాం ఎస్టీ. సో ఎస్టీ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్టీ సెలెక్ట్ చేస్తే ఎంతమంది వచ్చారు, ఎంతమంది అప్లై చేశారు అనేది ఫస్టే డీటెయిల్ తెలుస్తుంది. ఇక్కడ 1953 మంది ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. మరి ఎస్టీలో ఏ ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది అంటే 509వ ర్యాంక్ వరకు గవర్నమెంట్. ఇవన్నీ రేపు మీరు గుర్తుంచుకుంటే మెరిట్ లిస్ట్ రాబోతుంది, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. మెరిట్ ర్యాంక్ కనిపిస్తుంది మీకు, అక్కడ క్యాస్ట్లో లెక్క పెట్టుకోవాలి మీరు. ఇంకా 509 వరకు వచ్చింది అంటే ఇక్కడి వరకు 509 ఇక్కడ మీకు కనిపిస్తుంది. 509, ఓకే, 509 ఇది మెరిట్ ర్యాంక్ మీకు రేపు కనిపిస్తుంది లిస్ట్లో. ఇది మాత్రం మీ క్యాస్ట్ వాళ్ళని కౌంట్ చేస్తే కనిపిస్తుంది, లేకపోతే మన వెబ్సైట్లో ఆటోమేటిక్గా మనం చేస్తాం. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ 384. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్టీ, ఓకే, చివరి గవర్నమెంట్ కాలేజ్. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. సో వీళ్ళకైతే ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చింది ఆర్వీఎం ములుగు. సెకండ్ రౌండ్ చెల్మడ ఆనందరావుకి అప్గ్రేడ్ చేసుకున్నారు. థర్డ్ రౌండ్ వచ్చేవరకు గవర్నమెంట్ ములుగు కాలేజ్కి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా చివరి రౌండ్లో గవర్నమెంట్ కాలేజ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యాస్ట్ ర్యాంక్ 509. అండ్ టోటల్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ మరి ఎంతమందికి వచ్చింది అనేది చూద్దాం. 671 మందికి వచ్చింది. 671 స్టూడెంట్స్కి ఈఎస్టీలో రావడం జరిగింది. సో ఇక్కడ 671 స్టూడెంట్ ఉన్నాడు. రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక ఇది మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట. 671 స్టూడెంట్, ఓకే, 671 స్టూడెంట్ ఇక్కడైతే ఉన్నాడు. అండ్ ఇతనికి మరి ఎక్కడ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే నోవాలో వచ్చింది, చివరి రౌండ్లో నోవాలో వచ్చింది. అండ్ మెరిట్ ర్యాంక్ ఏమో 7142. SC2 చూద్దాం. సో SC2 చూడాలంటే మనం ఫస్ట్ SC2ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ SC2ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మొత్తం SC2లో ఎంతమంది అప్లై చేశారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 1908 మంది అప్లై చేశారు. మరి ఎంతమందికి సీట్ వచ్చింది? SC2లో 420 మందికి గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరిగింది. 420 ర్యాంకుని చూస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇదంతా మీకు SC2లో ర్యాంక్ సీరియల్ నెంబర్, ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, మార్కులు మనకి ఈసారి మారిపోయాయి కాబట్టి ఈ ర్యాంకులు అయితే యాక్యురేట్గా ఉంటాయి. మరి వీళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసి చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ సిఎంఆర్ వచ్చింది, సెకండ్ రౌండ్ కొమరం భీం ఆసిఫాబాద్, థర్డ్ రౌండ్ కొమరం భీం ఆసిఫాబాద్. అంటే గవర్నమెంట్ సీటు 420 దాకా వచ్చింది. 420 ఇక్కడ చూద్దాం మరి వచ్చిందా లేదా. SC2లో 421 సిఎంఆర్, సెకండ్ రౌండ్ సిఎంఆర్, థర్డ్ రౌండ్ SVS మహబూబ్ నగర్. ఇంకా రాలేదు, ఇక్కడి వరకు క్లోజ్. ఓకే, ఇక్కడి వరకు క్లోజ్. మీరు ఇంకోటి కూడా చెక్ చేయొచ్చు, 422 వీళ్ళకి ఎక్కడైనా వచ్చిందంటే మహేశ్వర భాస్కర్, ఓకే, భాస్కర్ అయితే వచ్చింది. ఈ విధంగా గవర్నమెంట్ కాలేజ్ అయితే SC2కి ఇలా కట్ అయింది. అండ్ టోటల్ ఏదో ఒక సీట్ ఎక్కడి వరకు వచ్చిందంటే 607 మంది SC స్టూడెంట్స్కి రావడం జరిగింది. 607. సో 607 ఉన్న స్టూడెంట్ మెరిట్ ర్యాంక్ ఎంత? మెరిట్ ర్యాంక్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు లిస్ట్లో ఇదే కనిపిస్తుంది. ఇది SC2లో ర్యాంక్ మార్కులు. సో ఇక్కడ మనం ఆ ర్యాంక్ స్టూడెంట్
ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసి చూడాలన్నమాట. ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఉంది, దీని మీద ప్రెస్ చేసి చూద్దాం. సో ఇతనికి ఎక్కడ వచ్చింది, ఎక్కడ రాలే, చివరిలో నోవాలో వచ్చింది థర్డ్ రౌండ్. ఓకే, సో ఇది SC2కి సంబంధించిన ఎంటైర్ డేటా. సో ఒకసారి SC3 చూద్దాం. సో SC3లో మరి ఎక్కడ దాకా వచ్చింది, మెరిట్ లిస్ట్ అనాలిసిస్ అన్నమాట. ఇది మీరు వెబ్సైట్ కొనుక్కుంటే మీకు రేపు ఈజీగా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసేలా మనం అయితే అప్డేట్ చేస్తాం. ఓకే, జస్ట్ 299 వెబ్సైట్, జస్ట్ 299 వెబ్సైట్. కావాల్సిన వారు లింక్ ఉంటుంది కింద మనకు డిస్క్రిప్షన్లో, అక్కడైతే కన్సల్ట్ అవ్వండి. SC3లో టోటల్గా 1442 18,000 మందిలో అప్లై చేశారు. SC3లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది, 266 ర్యాంక్ వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. 266, సో 266, 266 ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. 266 స్టూడెంట్ ఇక్కడ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంకు, మార్కులు, నేము అండ్ SC3 ఇక్కడ క్యాస్ట్ కూడా మీరు చూడొచ్చు. SC3 సో 266 వరకు వచ్చింది కదా, అతనికి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే సెకండ్ రౌండ్ మహావీర్, థర్డ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మహావీర్, థర్డ్ రౌండ్లో గౌట్ మెడికల్ కాలేజ్ గద్వాల్ అండ్ థర్డ్ రౌండ్లో గౌట్ మెడికల్ కాలేజ్ గద్వాల్. సో గద్వాల్తో అప్గ్రేడ్ కాలేదు, లేకపోతే అక్కడికే సాటిస్ఫై అయి ఉంటారు. సో టోటల్గా మరి ఎంతమందికి సీట్ వచ్చింది, 341. సో ఈసారి క్యాస్ట్ ర్యాంకులు అయితే ఒక 20, మెరిట్ ర్యాంకులు అయితే ఒక 200 పెంచుకోండి. 341 స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. ఇంక ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా కింది వాళ్ళకి రాలే. సేమ్ మార్కులు ఉన్నా కూడా MBBS సీట్ రాదు అంటే ఇదే. ఓకేనా, 341 స్టూడెంట్కు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే చివరిలో నోవా వచ్చింది. సో అందరు ఏకదాటిగా నోవా తీసుకున్నారు లాస్ట్కి. ఇంకా మరి 342 స్టూడెంట్ పరిస్థితి ఏంటి, నో MBBS సీట్, ఆల్ ఇండియాలో రాలే అండ్ లోకల్లో రాలే. సో ఇదంతా మనకు ఈ డేటాకు సంబంధించినటువంటి అనాలిసిస్. సో ఇంకా దీంట్లో వేరే అనాలిసిస్ కూడా ఉంది.